పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు సంక్రాంతి సంబరాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు 44.43 లక్షల రూపాయలతో రోడ్లు మరియు కాలువలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అందజేశామని, ఫిబ్రవరి నెలలో తల్లికి దీవెన కింద స్కూల్ పిల్లలకి 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో వేయబోతున్నామన్నారు. దానికి 15 రోజుల తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తర్వాత రైతులకు పెట్టుబడి కింద 20,000 రూపాయల వరకు అందజేయబోతున్నామని తెలియజేశారు. అనంతరం కోలాట సభ్యులతో కలిపి కోలాటమాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దూది విజయలక్ష్మి, వెంకటరమణ, జనసేన మండల ప్రెసిడెంట్ కోరుపూలు రామనాయుడు, సేనాపతి సోమశేఖ, నీటిపల్లి మహేష్, సోమనాయుడు, మధుపాడ నాగమణి, కాయతి హరిబాబు, గొల్లవిల్లి గణేష్, ఎర్ర రమణ, నడుపూరి రాజు, ఉమ్మి సోబాబు, గొల్లవిల్లి రమణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్ అమ్మా ఒకసారి అట్లాగండి మీరు ఉండండి. యాక్చువల్ మన కేరళలో కూడా తెచ్చేది ఐ న్యూస్ జై భారత్. అలాగే లేదని ఓకే ఓకే సార్. అందరికీ నమస్కారం. గత 4 రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పల్లి పండుగ కార్యక్రమం చేస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 4,500 కోట్ల రూపాయలు 3 నెలల క్రితం దానిలో భాగంగా మనకు 40 కోట్లు వస్తే ఆ పనులన్నీ కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది. పల్లె పండుగ పేరుతో ఈ రోజున ప్రారంభించుకోవటం ఉత్తరపురంలో చేశాం. మొన్న సోమవారం, మొన్న పరవారం మండలాల్లో కూడా చేశాం. కొత్తగా పూర్తయిన ఈ మండలానికి మళ్ళీ ఇంకా 2 కోట్లు కూడా గ్రాంట్ చేసుకునే మళ్ళీ కూడా ఒకటే చెప్తా ఉన్నా. 6 నెలల ముందు మేము అధికారంలోకి వచ్చినప్పుడు ఖాళీ ఖజానాతో రూపాయి లేకుండా మేము పాలన ప్రారంభించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి అపారమైన అనుభవంతో, పవన్ కళ్యాణ్ గారి చిత్తశుద్ధితో దగ్గర అర్బన్లో 40 కోట్లు, రూరల్లో 25 కోట్లు, 65 కోట్లు ఈ 6 నెలల్లోనే పెంచిన ఘనత మన ప్రభుత్వం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి దీంతో పాటు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వర్తించాం. పెంచిన పెన్షన్లు కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే దీపం పథకం కానీ ఆల్రెడీ ప్రారంభించాం. వచ్చే నెల ఫిబ్రవరిలో గతంలో ఉన్న అమ్మఒడిని తల్లి దీవెన పేరుతో ఆ తల్లుల ఖాతాల్లో డబ్బులు వేస్తా ఉన్నా. దానికి 15 రోజులు గ్యాప్ తర్వాత ఏదైతే మేము మాటిచ్చామో ఆర్టీసీలో మధ్యలో మహిళలకు ఉచిత ప్రయాణం దాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. దాని 15 రోజుల గ్యాప్లో రైతు పెట్టుబడి నిధి కింద 20 నుంచి 25,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా మా ఎలక్షన్ వాగ్దానాలు. మార్చికల్లా అన్నీ పూర్తి చేసి మరి ఈ నెలలో కొత్తగా ఇల్లు, కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తున్నాం. అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అర్హత ఉన్న ప్రతి వాళ్ళు కూడా పార్టీలకి, మతాలకి, కులాలకు అతీతంగా పెట్టుకోండి. ఎవరికి ఇబ్బంది వచ్చినా మా ఆఫీసుకు రండి, పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు మాటిస్తూ ఈ సంక్రాంతి అందరికీ కూడా మంచి జీవితాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం.